నమస్కారం అండి. డిలీషియస్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు చేయబోయే వంట మునక్కాయ పప్పుచారు. కావలసిన పదార్థాలు: కందిపప్పు వేసుకుందామండి, ఒక గిద్ద అండి, ఇది గిద్ద. 2 టమోటాలు వేసుకుందామండి, 2 టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వాటర్ పోసుకొని నీళ్ళు మూత పెట్టుకోవాలండి. వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. ఇది 5-6 విజిల్లు రానివ్వాలి బాగా. పప్పులోకి కొంచెం పసుపు వేస్తున్నాను, ఎరుపుకోవాలి. పసుపు, కొంచెం కారం, పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొంచెం సరిపోయిద్ది కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఎనుపుకోవాలి పప్పు బాగా. మునక్కాయ పప్పుచారు తాలింపులోకి కావాల్సిన పదార్థాలు: తాలింపు గింజలు 1 స్పూను, 4 ఎండుమిరపకాయలు, 2 మునక్కాయలు, కరివేపాకు, 1 ఉల్లిపాయ, కొంచెం చింతపండు రసము, చిన్నుల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకోవాలి పప్పుచారు తాలింపులోకి. తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలండి, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాలి పప్పుచారులోకి. తాలింపు వేగిపోయిందండి, పప్పు పోసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత కూడా చింతపండు రసం వేసుకోవాలి. రసం వేసుకున్న తర్వాత కలబెట్టుకొని తర్వాత మునక్కాయ ముక్కలు వేసుకుంటే మునక్కాయ ముక్కలు బాగా ఉడకాలి. పప్పుచారు ఉడికిపోయిందండి. ఓకేనండి, ఇది ఇంతేనండి ఈరోజుకి. సబ్స్క్రైబ్ మై ఛానల్.